జగిత్యాల పట్టణంలోని 29వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వార్డు సభ కార్యక్రమంలో పాల్గొని రైతు భరోసా, ఇంద్రమ్మ ఇల్లు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమల్లో అర్హుల గుర్తింపు, దరఖాస్తు ప్రక్రియ తదితర అంశాలపై ప్రసంగించారు శాసనసభ్యులు సంజయ్ కుమార్. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడ్వాల జ్యోతి, కమిషనర్ చిరంజీవి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు పంబాల రామ్కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్, పిసిసి సభ్యులు గిరినాభూషణం, నాయకులు అబ్దుల్ ఖాదర్, ముజాహిద్, పెద్దలు, వార్డు ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే కౌన్సిలర్గా అయినామో అప్పటి నుంచి సంజయ్ అన్న మా వెంట ఉండి అహర్నిశలు మీకు ఏం కావాలని చెప్పి ప్రతిదీ అడుగుతూ మా వార్డులోకి ఈ సమస్య ఉందని చెప్పగానే వెంటనే స్పందిస్తున్నారు. వారికి మా వార్డు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అలాగే ఇటు వార్డు ఆఫీసర్లు కానీ, మా ఆర్పీలు కానీ, మా అంగన్వాడీస్ కానీ చాలా ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా లోటుపాటు కాకుండా ఇప్పటిదాకా అందరికీ మంచిగా సమకూరుస్తూ వాళ్ళకి చెప్పిన విధంగా చేసుకుంటూ ప్రజల సౌకర్యాలందరూ తీర్చుకుంటూ వచ్చి ఈ వార్డుకు సేవ చేస్తున్నారు సార్. ఇప్పటి వరకు మనం ఈ వార్డులో మన సంజయ్ అన్న 1,77,00,000 వరకు మన వార్డుకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు మనం 1,20,00,000 వరకు కంప్లీట్ చేసుకున్నాం సార్. ఈరోజు కూడా ఒక 30 లక్షల సీసీ ట్రైన్స్ అండ్ సీసీ రోడ్స్ మనం భూమి పూజ చేసుకోవడం జరిగింది సార్. అదేవిధంగా మహిళా సంఘ భవనంకి అని చెప్పి 4,60,000 రూపాయలు మనం పెట్టుకోవడం జరిగింది సార్. అది కూడా కంప్లీట్ అయింది సార్. దానికి ఒక 2 లక్షల రూపాయలు కేటాయిస్తే ఆ మహిళలు కూడా మనలో ఉండి మన వెంబటే ఉండి సంతోషిస్తారు సార్. ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి సంజయ్ అన్న గతంలో ఉన్నప్పుడు పనిచేసి ఎన్నో ఈ సంఘ భవనానికి కానీ వార్డుకి కానీ ఇక్కడ చాలా పనులకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పంబాలం చెప్పినట్టు ఇక్కడ మార్కెట్ కోసం మరి నిధులు కేటాయించి ఉన్నది. మరి దానికి వైర్ల ప్రాబ్లం ఉందని కాంట్రాక్టర్తో కూడా అప్పట్లో మాట్లాడడం జరిగింది. అది వాళ్ళు ఏమంటారంటే దానికి పేమెంట్ ఇవ్వాలి, కరెంట్ ఎంతసేపు పని చేస్తే దానికి ఆ టైము పేమెంట్ లాస్ కట్టాలి అని అన్నారు. మరి అది అన్నగారు ఒకసారి మీరు అధికారులతో మాట్లాడాను. కోట్లతో సంజయ్ అన్న వచ్చిన తర్వాత డివైడరు ప్లస్ రోడ్డు కూడా వెడల్పు చేయడం జరిగింది. దాంతో ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ సమస్య అనేది కూడా చాలా తగ్గింది. మరి సంజయ్ అన్న గారికి ఈ రోడ్డు తెచ్చినందుకు ఈ వార్డు ప్రజలకి కాదు, జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా వారి తరఫున నేను సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ వార్డు మీ ప్రాంతం అభివృద్ధి చెందడం కోసం మరి సంజయ్ అన్న ఇక్కడికి విచ్చేసి ఈరోజు 30 లక్షలు కేటాయించి మరి మీకు సంబంధించిన రోడ్లు కానీ భూమి పూజ చేసుకోవడం జరిగింది. రోడ్లు, సీసీ డ్రైన్లు, అట్లాగే మరి గతంలో 2 కోట్లు వెచ్చించి మరి వార్డు ఈ ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరి ఇంకా కూడా ఈ వార్డు ప్రజలు ఇంత సంతోషంగా ఉండబోతున్నారు. ఈ అభివృద్ధి అనేది నిరంతరం ప్రక్రియలో జరుగుతుంది కాబట్టి మరి గతం కంటే కూడా ఇప్పుడు ఇంకెక్కువ అభివృద్ధి చెందుతుంది. అట్లాగే మీరందరూ చూసుకుంటే ఈ 3-4 వార్డులకు సంబంధించిన గాంధీనగర్ మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో నిజామాబాద్కి వెళ్ళేది, అది యాక్సిడెంటల్ జోన్గా గుర్తించి మరి సంజయ్ అన్న దానికి ముందుకు తీసుకెళ్ళి
దానికి రోడ్డు 100 ఫీట్ రోడ్డు చేయడం వల్ల చాలా వరకు ప్రమాదాలు జరగడం ఆగిపోయినాయి. కాబట్టి అదొకటి ప్రజల్లో ఎంతగానో గుర్తింపు చెందిన విషయం. ఇప్పుడు కూడా వార్డుకి వస్తుంటే ప్రతి ఒక్కరు తల్లులందరూ అవ్వలందరూ ముందుకొచ్చి నాకు కన్ను ఆపరేషన్ చేయాలి, మీరు నాకు అది చేయాలని చెప్పేసి మరి చెప్తున్నారు. నేను అంటున్నా ఇప్పుడే మా రామన్నతోడు అన్న ఇక్కడ ఒక ఓపీ పెడితే అయిపోతుండేది ఈ రోజు అని చెప్పేసి. మరి అట్లాగే ప్రజలందరూ ఫస్ట్ గుర్తించేది ఒక డాక్టర్గా, తర్వాత గుర్తించేది ఒక నాయకునిగా. కాబట్టి మరి ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ఇలాగే సేవలు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి సంజయ్ అన్నని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ప్రభుత్వంతో కలిసి అతీతంగా పనిచేస్తున్నారు. ఎందుకనంటే మరి పని చేయకపోతే ఈ రోజు మీరందరూ గుర్తించే వాళ్ళు కాదు కదా. మరి వాటికి వచ్చి ఈ రోజు 30 లక్షల పనులు మనం ఈ రోజు 2 కోట్ల వరకు పనులు అయిపోయినాయి. ఈ రోజు మనం 30 లక్షలు పెట్టుకున్నామని అంటే మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే పెట్టుకున్నాం. కాబట్టి మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. ఎందుకనంటే ఈ రోజు రేషన్ కార్డులకు సంబంధించి మన ప్రభుత్వం ఏదైతే మన గెజెట్ ఇచ్చిందో ప్రతి ఒక్కరు రేషన్ కార్డు లేదు 10 సంవత్సరాల నుంచి అందరూ రేషన్ కార్డులు లేవు, రేషన్ కార్డులు ప్రతి ఇంటికి ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రతి ఒక్క ఆడపడుచు బాధపడేది ఈ రేషన్ కార్డులు లేవని చెప్పేసి. మరి రేషన్ కార్డుల కళ 10 సంవత్సరాల కళ అది ఈ రోజుతో నెరవేరబోతుంది. అందరు ఈ రోజు లేని వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎవరికైనా సరే ఎంతమందికైనా సరే చాలా మందికి రేషన్ కార్డ్స్ ఉంటాయి. దాంట్లో పిల్లలు ఎక్కని వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు వేరే రేషన్ కార్డు కావాలని వాళ్ళు ఉంటారు. సో అందుకని అందరూ ఈరోజు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ వార్డుకు సంబంధించిన 144 అప్లికేషన్స్ రావడం జరిగింది. అట్లాగే ఇవన్నీ ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ముందరికెళ్తుంది. ఎందుకైనా సరే ప్రజల కోసం ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూ ఇప్పటికే మనకు ఎన్నో ఉచిత పథకాలు అందజేస్తున్నది. మీ అందరికీ తెలుసు, నాకు తెలిసి మీ అందరికి ఇప్పటికే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇప్పటికే మీరు తీసుకుంటూ ఉంటారు. ఉచిత బస్సు కూడా తీసుకొని ఉంటుంటారు. మరి ఒక్కటే ఆలోచిస్తారు, ఇవన్నీ ఇస్తున్నారు సరే కానీ మాకు పెన్షన్స్ ఎందుకు ఇస్తలేరు అని. మరి ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఒకటి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలన ఉండాలి. ప్రజలను దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఆ సమస్యలు తెలుసుకొని ఒక్కటొక్కటిగా తీర్చుకుంటూ రావాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఉంటే 2 సమస్యలు ఉంటాయి. ఒకటి, పోయిన 10 ఏళ్ళకెళ్ళి మా పిల్లలు పుట్టారు, వాళ్ళ పిల్లలు పెళ్ళెక్కలేదు, లేదా పిల్లలు పెళ్ళైనా వేరు పడ్డారు, ఆ కొత్త రేషన్ కార్డు రాలేదు, పెళ్ళైన భార్యాభర్తలకు ఉండింది. రెండవది, అత్యధిక డబల్ బెడ్రూమ్లు మన జగిత్యాలకు వచ్చినాయి. మన ఈ ప్రాంతం ఈ 29-30 ప్రాంతంలో ఎన్ని డబల్ బెడ్రూమ్ వచ్చాయో అన్ని కురుట్ల బెట్టుపల్లి కలిస్తే కూడా రాలేదు. ఇక్కడిక్కడ చాలా మంది పెద్దలకు, మా సంఘ నాయకులకు, రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు, నాకు తెలుసు. అయినా కానీ ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. వారి కోసం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే ఆలోచన ఉంటే స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు ఇప్పుడు 29వ వార్డులో అర్హులుగా 55 మంది వచ్చారు. అట్లనే జాగా లేదు, ఇల్లు లేదు అన్నవాళ్ళు కూడా 180 మంది ఉన్నారు. మరి పదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు చెప్తా ఉన్నారు, మొదటి విడతలో స్థలం ఉన్న కాడ ఇస్తాం, ఆ తర్వాత స్థలం లేని కాడ కూడా మనం స్థలం సేకరించి చేద్దామని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఆ కార్యక్రమంలో అర్హులైన వారి గురించి చర్చ జరుగుతుంది. రెండవది రేషన్ కార్డు చెప్పిన. మూడవది, ఈ ప్రాంతంలో కొందరికి భూమి ఉంటుంది, వ్యవసాయ భూములు ఇక్కడ కాకపోతే పక్కన సరిగేటి కన్నా, అమరావతి కన్నా, చెర్లపల్లిలో, కళ్ళపల్లిలో ఎక్కడ ఉంటాయి, వారికి రైతు భరోసా కింద కూడా ఖచ్చితంగా ఎకరానికి 12,000 సంవత్సరానికి వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే అంతకుముందు కొద్దిగా రాళ్ళు రప్పలకు కావచ్చు, నాకే ఉదాహరణ అంతర్గాల చెరువులో భూమి లేదు, దానికి కూడా వస్తుండే, మామిడి తోటతో పాటు అది కూడా వస్తుండే. ఓసారి నాకే అనిపిస్తుండే ఈ చెర్ల భూమికి వస్తుంది ఏంటి, లేకపోతే అమ్మిన భూమిలో అక్కడ తొవ్వలు తీసేటివి, ఆ తొవ్వలు మన పేరు మీద ఉంటాయి, లేకపోతే 10 మందికి అమ్మినాయి కాబట్టి అల్లీలు కొట్లాడుకుంటారు, మన పేరు మీద ఉంటుంది, దానికి కూడా వస్తుండే. అవన్నీ కూడా తీసేసిన తర్వాత ఇచ్చే ఆలోచన చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈనాడు ఈ వార్డు విషయానికి వస్తే మీ అందరి అభిమానంతో గెలిచిన నేను మొదట్లో డాక్టర్గా మీ అందరికి బాగా పరిచయం. ఇంకా అంతకంటే ముందు కూడా ముదిరా సోదరి వాళ్ళకైతే ఇక అందరుగా మా జామ తోట పట్టినా, మామిడి తోటలు పట్టినా, లేకపోతే కొంచెం టైంపాస్ కూడా కలదాదానికి వచ్చినా గడిదిక్కి వస్తారు. కాబట్టి అంతర్గామతోటి
చాలా మందికి అనుబంధం మా నాన్నతోటి కూడా. ఆ తర్వాత డాక్టర్గా ఇళ్ళనే నేను ఇప్పుడు అంటుంది కానీ ఇల్లోసారి క్యాంపులు పెట్టినాం, హెల్త్ క్యాంపులు పెట్టినాం. అప్పుడు ఇంత రేకులే ఉండే, ఆ రేకులు పోయి మెల్లగా చిన్నగా ఇంత బంగ్లా తయారు చేసిన. మా అవ్వాలన్నా మా మహిళా సంఘం ఉండొద్దంటే ఆ మూల మీద కూడా ఇంత తయారు చేసినాం. ఇక పూర్తిగా కొద్దిగా ముగించాలి. అదేవిధంగా ఇక్కడ ఈద్గా ఉన్నది, అక్కడ కూడా కొన్ని పనులు చేసినాం. రోడ్లు కూడా వేసేది. రోడ్ల విషయంలో మాత్రం గర్వంగా చెప్పుకోవచ్చు. నేను అంతకుముందు ఎప్పుడు కూడా చిన్నగా చేసి మాట్లాడాను. అప్పుడు పరిస్థితుల్లో వాళ్ళు వేసిన దానికంటే కూడా అంతకంటే ఎక్కువ చేసినాం, ఇంకా ముందు చేసేది. ఇవాళ ఒక 25 లక్షలది మళ్ళా ఈ వారం అయితే రామ్ దిగిపోతాడు, కొద్దిగా టైం ఉంటుంది. ఆ టైం లోపల కొత్త లెక్క లోపల మళ్ళీ 25 లక్షలు రోడ్ల పని మొదలు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లనే ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు ఇప్పుడు ఇవాళ రోడ్ల పని మొదలైంది, ఇంకా చేసేది ఉంది, సంఘాల పని చేసేది ఉంది, ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఉన్నది. ఇవన్నీ కూడా చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మరి ఇప్పుడు లిస్టు చదువుతారు. మొన్న కొన్ని పేర్లు వచ్చినాయి, అయ్యో గన్నే వచ్చినాయి, 39 వచ్చినాయి అనుకున్నారు. వాళ్ళు ఇంకా 116 మంది కొత్త పేర్లు వచ్చినాయి. ఇది ఎప్పటికి కూడా నిరంతరంగా ఉంటుంది. రేషన్ కార్డులు అర్హులైన అందరికి వస్తాయి. మన మున్సిపల్ ఆఫీస్లో ప్రజాపాలన డెస్క్ అంటే ఒక టేబుల్ కుర్చీ వేసుకుని ఆఫీస్ లెక్క ఉంటుంది మున్సిపల్ ఆఫీస్లో. అక్కడ పోయి కాగితం ఇవ్వాలి. భక్తులు వచ్చి కౌన్సిలర్ దగ్గరికి పోదాం, చైర్మన్ దగ్గరికి పోదాం, ఎమ్మెల్యే దగ్గరికి పోదాం, కమిషనర్ దగ్గరికి పోదాం అనుకోవద్దు. అక్కడ ప్రజాపాలన అని పెట్టి ఒక డెస్క్ ఉంటుంది, అంటే ఒక కుర్చీ టేబుల్ వేసుకుని ఉంటుంటారు. ఆడ పోయి ఇవ్వాలి, అవసరం పడితే ఇచ్చి స్టాంప్ వేయించుకొని రావాలి. స్టాంప్ వేయించుకొని రావాలి. ముట్టినట్టు 2 కాగితాలు తీసుకపోయి ఒకటి ఇయ్యండి అంటే రెండో దాని మీద నేను రసీదు ఇచ్చామని స్టాంప్ వేయించుకొని రాని మనకు అక్కడ రిజిస్టర్ ఎంటర్ అయి ఉంటుంది. తర్వాత మనం మాట్లాడచ్చు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ వార్డు ప్రజాప్రతినిధులందరినీ కూడా కోరుతూ